Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, బొంబాయి కాలనీ ఇవంతా విజయవాడ బస్సు లోకల్ బస్ సిటీ బస్ ఎక్కితే వరుసగా వచ్చేటువంటి స్టాపింగ్లు. అయితే ప్రస్తుతం ఆ కాలనీ ఇల్లు పూర్తిగా కూడా ఈ వరద ముప్పులో నడుం లోతు నీటితో మునిగి నరకం అనుభవిస్తున్నటువంటి కాలనీలుగా చెప్పొచ్చు. ఇక్కడ చాలా వరకు వరద బాధితులకు సహాయం అందడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఫిర్యాదుగా చెప్పొచ్చు. మెయిన్ రోడ్లలో వెళ్తున్నటువంటి బోట్ల నుంచి అందేటువంటి సహకారం కేవలం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇండ్లకు మాత్రమే చేరుతుంది. సందుగొందుల్లో ఉన్నటువంటి ఎవరికి కూడా సహాయ చర్యలు అందడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఫిర్యాదు. చిన్న పాపని నిజంగానే భుజాలపైన ఎత్తుకొని మెయిన్ రోడ్డుపైకి వెళ్తున్నటువంటి ఫ్యామిలీని చూస్తున్నాం. అదేవిధంగా బేబీ బాత్ చేసేటువంటి ఒక టబ్లో, ఒక బెలూన్ టబ్లో చిన్నపిల్లల్ని పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా హృదయ వికారమైనటువంటి ఘటనలుగా కూడా చెప్పొచ్చు. సార్, ఏం జరిగింది అసలు? ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి? ఎటు వెళ్తున్నారు ఇప్పుడు? సండే పొద్దున్న నుంచి ఉందండి. మా అత్తగారి ఇల్లు భవానీపురం ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఓకే, ఏం సహాయం అందలేదా ఏంటి? బాబుని చేతిలో పట్టుకొని వెళ్తున్నారు? ఏం సహాయం చేయలేదండి. మా సందులో ఉన్న లోపల ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. రోడ్డు మీద కనబడిన వాళ్ళకి ఇలా ఇస్తున్నారు అన్నం పొట్లాలు. అవి కూడా అది 3 days నుంచి మీకు ఫుడ్ ఏమన్నా? పాపకు పాలు కానీ? పాపకు పాల ప్యాకెట్లు మేము రోడ్డు మీదకి వచ్చి ఇలాగే ఈత కొట్టుకుంటూ వచ్చి పాల ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకెళ్తే పొద్దున్న సాయంత్రం దాకా ఇది జాగ్రత్తగా వాడుకుంటే అప్పుడు గడుస్తుంది. ఏం సార్ పాపకి పాలు అవి పాలు అందుతున్నాయండి, అందట్లేదా? అందుకనే వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం, మళ్ళీ తప్పదు. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా? ఇల్లు వదిలేస్తే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం చేస్తాం? మీరన్నా ఎటు తీసుకెళ్తున్నారు పిల్లల్ని? తిన్నావా? ఏం తిన్నావు? ఏం తిన్నావు? ఓన్లీ బిస్కెటేనా? ఇంట్లో ఏం లేదా తినడానికి? ఏం లేదా? బువ్వ కూడా లేదా? ఎవరు తెచ్చివ్వలేదా? సో చిన్న పాపకి అంటే నన్న కూడా తినలేదా? ఓన్లీ బిస్కెట్సే తింటున్నావు? అంటే ఏం అందట్లేదా? ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్సే కానీ అక్కడ అందిస్తున్నారు. కానీ ఇక్కడ లోపల ట్రబుల్ లోపల సందులకి వాటికి రాట్లా. అది కొద్దిగా క్రిటికల్గా ఉంది. మెయింటెనెన్స్లో లోపలికి రావట్లేదు. అసలు మెయిన్ రోడ్లు ఏమంటే వెళ్తున్నారు కానీ లోపల వాళ్ళకి బిల్లుకు వాటర్. శనివారం సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. యాక్చువల్గా శనివారం సాయంత్రం నా భార్య ప్రెగ్నెంట్, బాబు 2 years. ఇంతవరకు మినిమం నేను ఫోన్ చేశాను హెల్ప్ లైన్కి. నైట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఎస్ఐ నెంబర్ ఇచ్చారు కానీ ఎస్ఐ అసలు ఫోన్ స్విచ్ ఆఫ్. ఎలాంటి నెంబర్ ఇచ్చారు కూడా అర్థం అవ్వట్లేదు. భార్య కనీసం అసలు వాడికి అయిపోయారు. ఫిట్స్ వస్తుంది లోపల, ఫిట్స్ వస్తుంది సార్. అయిపోయారు 101 ఉంది టెంపరేచర్తో. సిరప్ లేదు, అడిగి ఫుడ్ లేదు, వాటర్ లేదు. రైస్ బ్యాగ్ ఉంది, ఫుడ్ వండుకోండి కానీ వాటర్ లేదు, తాగడం అన్నీ అంటున్నాయి. సౌండ్లు అన్నీ వింటున్నాం. ఈ మెయిన్ రోడ్ల వరకే, లోపలికి అసలు తిరగండి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 1-2-3 బోర్డులు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే. వాళ్ళకి పక్కింటికి వచ్చింది, ఇటు పక్కింటికి వచ్చింది, మధ్యలో మేము మగరాళ్ళ. ఈ రోజుకి లాస్ట్కి మేము ఇంతవరకు నడుచుకుని వచ్చి ఉంటే ఇక్కడ బాబుని ఎక్కించుకున్నారు, నేను ఇక్కడ నడుచుకుని. ఇప్పుడు ఎలా ఉంది మీ వైఫ్? సేఫేనా? సేఫ్ అంటే వితౌట్ మెడిసిన్ ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు వాడికి బాబుకి అయిపోయారు. ఇప్పుడు బయటికి వెళ్ళాక ఎక్కడికైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చూస్తున్నాం, తన సతీమణి ప్రెగ్నెంట్, అదేవిధంగా బాబుకి హై ఫీవర్తో పాటు ఫిట్స్ కూడా వచ్చినా హెల్ప్ లైన్ కాల్ చేస్తే కూడా ఎస్ఐ ఏదో ఒక నంబర్ ఇచ్చాడు, దానికి కూడా ఎవరు రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ చూస్తున్నాం. ఇంకా చిన్నపిల్లల్ని భుజాలపైన వేసుకొని వెళ్తున్నటువంటి ఫ్యామిలీస్ చాలా వరకు ఉన్నాయి. సరే, ఏం సహాయం అందట్లేదా? సహాయం అంటే మామూలుగా పెద్దగా ఏం రావట్లేదండి. వచ్చినా సరే ఎక్కించుకోవట్లేదండి. ఎంతమంది అలాగా లేడీస్, చిన్నపిల్లలు, నెలల పిల్లలు, రోజుల పిల్లలు అలా వెళ్తూనే ఉన్నారు నెత్తిన పెట్టుకొని పిల్లల్ని. బాబుకి ఎన్ని ఇయర్స్ అమ్మా? 8వ నెల అండి. 8వ నెల. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందండి. అలా ఇసిరేస్తున్నారు, అందట్లేదు. ఏదంటే ఇవన్నీ చెప్పుకోవడానికి ఇలాగే ఉంది. అందుతున్నాయి, మేము చేస్తున్నాం అనడానికే ఉపయోగపడుతుంది తప్ప అందరికీ చేతికి అందేదైతే ఏం లేదు. ఏ బ్లాక్లో అసలు ఏమీ రావట్లేదు. ఏమి తినడానికి కానీ ఉండడానికి కానీ. ముసలి అయితే అలాగే తడిలో ఉండి నానిపోయి ఇదే అయిపోతున్నారు సార్. వాళ్ళకి మేము అటు వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేయము. ఎక్కడ అవకాశాలు లేవు, ఏమి తినడానికి లేవు, ఇంతవరకు తాగడానికి లేవు, ఏమీ లేవు. ఇంకా మనుషులు పట్టుకునే ఫెసిలిటీ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. అడ్మినిస్ట్రేషన్ 100% ఫెయిల్. నేను బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. విపత్తులో కనీసం బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలి. అవి వస్తున్నారు, పడవల్లో ఇసిరేస్తున్నారు, వాళ్ళకి అందుతున్నాయి కూడా చూడట్లేదు. కనీసం ఒక ఇంటికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చినా చాలు, గొంతులు తడుపుకుంటారు. ఆ గొంతులు కూడా తడుపుకోలేకపోతున్నారు. అది
సో బేసిక్ నీడ్స్ అంటే కనీసం తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. చిన్నపిల్లలకి పాలు అందడం లేదు. సందుగొంతుల్లో నిజంగానే ఆహార పదార్థాలు ఏమి కూడా అందించడం లేదు అనేటువంటి కంప్లైంట్స్ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం నిజంగానే ప్రభుత్వం సహాయం అందకపోవడంతో వాళ్ళకి స్వయంగా మంచం పైన పిల్లలను తరలిస్తున్నటువంటి పరిస్థితుల్ని చూస్తున్నాం. సో ఇలా చాలా వరకు బాధితులైతే మాత్రం తామే స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తెడ్లు కావచ్చు లేదా బెలూన్స్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కొన్ని చెక్కల సహాయంతో వారికి వాళ్ళే స్వయంగా తమ నివాసాలని వదిలిపెట్టి సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి ఫిర్యాదు అయితే మాత్రం ఒకటే చెప్పాలి, బేసిక్ నీడ్స్ ఏది కూడా అందడం లేదు. డిస్ట్రిబ్యూషన్ ఫెయిల్యూర్ అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతి మూలన ఇంటింటికి కనుక సహాయక చర్యలు అందిస్తే చాలా బాగుండు అని చెప్పి చాలా వరకు గర్భవతులకు సంబంధించినటువంటి భర్తలు కావచ్చు, అదేవిధంగా చంటి బిడ్డల తల్లిదండ్రులు కావచ్చు, నిరాశ్రితులు కావచ్చు, చాలా వరకు కూడా ఈ పెయిన్ అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, అజిత్ సింగ్, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.